అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. తెలంగాణ మాండలిక యాసలో కథారచన చేసి తెలంగాణ మాండలిక సొగసును ఆత్మీయతను అందరికీ తెలియజేసిన కథారచయిత్రి డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు పాకాల యశోదారెడ్డి గారు రాసిన ఆరొండు నావి అనే కథను విందాం. వీణుల విందైన మాండలికంలో సాగే ఈ కథ చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. విందాం. ఆరొండు నావి. ఆకురాలిన చెట్టోలే, దురమాగిన పండోలే, పండువారిన ఆకోలే, పీసువారిన బీరకాయోలే, ఒట్టిపోయిన చెర్వోలే, దోషిన ఇల్లోలే, రెక్కలూడిన పక్షోలే ఉన్న ఎలమంద, పసినిమ్మ పండోలే, పచ్చని చిగురోలే, దోరగాయోలే, దానిమ్మ పువ్వోలే, రెక్కలొచ్చిన చిలుకోలే, పులిబెదురు దాకని జింకపిల్లోలే, కొబ్బరి గిన్నోలే ఉన్న మనవరాలని ఎంట పెట్టుకొని కోటగడ అసొంటి సాటిలేని కోట్లింగం బంగ్లకు వచ్చిండు. కోట్లింగం అంటే ఉత్తుత్తోడు కాదు. తేరిపార చూస్తే చాలు పారే పాము నిలబడుతుంది, ఏడిచే పిల్ల ఏడుపు మాంతది. కర్కోటక మహారాజు, ఆయన సూపు గద్దసూపు, బుద్ధి తేజాబు. మనిషి ఆకారం బక్కపలసగనైనా గాని బంట్లు మట్టుకు పగట్యాలనే పగవని పచ్చి నెత్తురు కండ్ల చూస్తారు. అయినా గాని కోట్లింగం మాటంటేనే గురి అందరికీ. ఆయన లెక్క చిత్రగుప్తుని లెక్క, తీర్పు తిరుగులేని తీర్పు. ఏ మాట కామాటే గాని ఆడోళ్ల విషయంలో మట్టుకు శివాజీ మహారాజే. అసొంటి కోట్లింగం కాడికొచ్చిన ఎలమంద తన మంచి సెడ్డల కవిలకట్ట అంతా ఇప్పి ఎంట తెచ్చిన పిల్లదాన్ని చూపి, ఇంకా నేను షాన్నాళ్ళు బతకను, ఆయంత నేను రాలిపోతే ఈ పిల్ల దిక్కులేంది కాకుండా అతీగతి చూసేటోళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే ఆ భారం మీ మీద పెడదామంటూ వచ్చిన, మీరేమంటారో జిమ్మెదారి మీది అంట అప్పగింతలు పెట్టినట్లు చెప్పిండు. ఆ పిల్ల అమాయకత్వాన్ని చూసి నిజంగానే కోట్లింగానికి కడుపుల ఆరివారం ఊటసెల్ మూలే మారింది. ఎదనిండిన పానవార్తీకం మాటలల్ల దొలకంగా, సూడు ఎలమంద, నీకు నీ మనవరాలికొచ్చిన భయం బొగులు ఈకాన్ నుండి యావి లేవు, నీవు బేపీకరుండు, ఆ పిల్లదాని ఆరొండు నావి అన్నాడు. పొద్దెక్కవట్టే ఇంక ఊరి మీద వడదమంట ఇంట్లోకెళ్ళి కచ్చేర్లకు వస్తున్న బుచ్చిబాబు చెవులల్లా ఆ పిల్లదాని ఆరొండు నావి అన్న మాటలొచ్చి ఎలక్టేర్ తరంగాలోలే వడ్డవి. అప్పుడే మెరిపెంట ఉరుమన్నారు గాని ఉరిమెంట మెరిపోలే ఆకుమరుగు పిందోలే ఉన్న ఎలమంద మన్మరాలకు అనలవడ్డది. అప్పుడే నిక్కబొడుచుకున్న చెవులంట రెండు కండ్లు కూడా కనికట్టు కట్టినట్లు కదలకుండా గాలానికి తగిలిన శాపలోలు చిక్కినాయి. అప్పుడెవరన్నా భారతం కథ చదివినోళ్ళు గిన చూస్తే అచ్చం అదృష్టం జాలక సేవకా వృత్తికి వచ్చిన ద్రౌపదమ్మను చూసుకుంటా బీరువోయిన కీచక మహారాజు అలా ఉన్నాడంట అనేటోళ్లే. బుచ్చిబాబు కన్లెంబడే ఆ పిల్లెంట తగిలిన మనస్సును మళ్ళా తన దగ్గరికి గుంజుకొస్తుండగానే ఇందాక వచ్చిన తాత ఈ పిల్ల చేయి ఆసరుతోటి కట్టెని భూమికి దాటించుకుంటా ఆవలికి నడిచిండు. ఇంకా బుచ్చిబాబు జాడిచ్చి సిగలేట్ దమ్ము పిలిచిండు. ఆ సిగలేట్ నోట్లకెళ్ళి తీసి పక్కకు వారేసిండు. ఇంతకు ఈ బుచ్చిబాబు ఎవరో కోన్కిస్కాగాడు కాదు, స్వతాగా కోట్లింగానికి మ్యానల్లుడు. కుడిభుజం అంట చెప్పొచ్చు గాని అంతకన్నా కోట్లింగానికి కొండనాలికి అసంటోడంటేనే సొగసు. అసొంటి బాబుసాబుకు ఇప్పటికప్పుడే ఎక్కలేని వినయం మర్యాదలు ముంచుకొచ్చినాయి. అప్పులు వసూలు చేసే రొయ్యలోనికి అమీన్ సాబుకు ఎప్పుడు ఓ చెయ్యి మీసం మీదికి పోయినట్ల బుచ్చిబాబు ఎల్లకాలం తన కొసదేలిన కోరం మీసం మెలేసే చేతిని కిందికి దించి పండ్లన్నీ ఇగిలిచ్చుకుంటా కోట్లింగాన్ని చూసి, మావా, ఇందాక సింగినోలే వంగినవో ముసల్దొప్ప, గండరిచ్చిన బొమ్మోలే ఉన్న ఓ పిల్లని తోలుకొచ్చిండు చూడు, వాళ్ళ సంగతేందో అరస్కరమ్మంటవా అంట అడిగిండు. ఆ మాటిన్న కోట్లింగం గుర్రుమంట చూసిండు. ఆ సూపు బుచ్చిబాబు నోట్లకెళ్ళి గొంతుజొచ్చి ఆడికెళ్ళి గుండెల్లో ఒడిసి అటెంక బొడ్డుదాంక జొర్రుతుంటే తట్టుకోలేక బుచ్చిబాబు కెవ్వుమన్నాడు. జంగవిల్లి కోట్లింగం గుండెగువ్వ కుయ్యిన మూలిగింది. ఏం దోసక మళ్ళో మాట మాట్లాడకుండా లోపల అత్తమ్మ విలుస్తుండది అంట మెల్లగా ఆడికెళ్ళి జారుకున్నాడు బాబుసాబు. అత్తమ్మంటే కోట్లింగం పెన్లాం కాంతమ్మ. ఈమెవో చిత్రమైన మనిషి. మనిషి మంచిదే గాని బుద్ధి తక్కువది. చెడిబతికిన సంసారమోలే ఎచ్చిడితనం ఎక్కువ. ఆమె బుద్ధి సంసారం మీద ఉండది. దినానికో కొత్త చీర కట్టుకోను తీరొక్క రుసులు వండించుకొని తిననే సరిపోతుంది. ఎప్పుడు బంగ్లా దిగి కిందికి రాదు. కొప్పు ముడువా, తిలకం తీరువా, వనమాలి వంతు, వంట వార్పులకు మంది ఉండనే ఉండిరి. ఈ కాంతమ్మకు పచ్చి సాటన్నా అష్టచెమ్మన్నా శనా ఇష్టం గాని ఈమెకు జంటగా కూసుండి ఆడేటందుకు పనిలేనోళ్ళు ఎవరు? అందుకే అప్పుడప్పుడు కోట్లింగాన్ని దొరకబట్టి 2 ఆటలు ఆడరాదుండి అంటూ గార్వం చేస్తుంది. అది కూడా పాలకాయలు బుక్కుంటనే.
ఎట్లన్నా తప్పదని ముండ్ల మీద కూసున్నట్ల ఓ ఆట ఆడి ఏందో అవతల పని ఉన్నట్ల తప్పించుకుంటాడు కోట్లింగం. అప్పుడు కోట్లింగానికి మ్యానల్లుడు యాదికొచ్చి, బాబు మీ అత్తమ్మ ఎందుకో యాది చేస్తుండే చూడు అనగానే బాబు వినిపించుకోనట్లే వెనక దర్వాజ పొంటి అవతలికి చేరుకుంటాడు, అల్లబడితే పగ్గాన బిగిచ్చి ఆడమంటదని. పాపం కాంతమ్మకు కోపం ముంచుకొస్తుంది. తనకు పెళ్లినాడు తల్లిగారిచ్చిన ఎండిపచ్చీస్ కాయలను సాకిన కుక్కకూనను ముద్దు చేసినట్ల నిమురుకుంట చూసి పూసల సంచిల దాస్తుంది. అది చూసి వనమాలి దబ్బునొచ్చి, ఏందయ్యా కాంతవ దొరసా అని ముఖం చిన్నగా చేసుకోకుండి, నాకు ఆయంత పందమే రాదా, ఆడత పటుండి అంట వస్తుంది. ఆ మాటిని ఆట మీద సోకు ఆగబట్టుకోలేక అట్లే ఆడదుగాన్రా కుసో అంట పిలుస్తా అనుకుంటుంది. కానీ అప్పుడే మనస్సు గట్టి చేసుకొని, ఇసే పోయి పోయి వనమాలిని సరబరి కూసుండబెట్టుకొని ఎట్లాడతా, కదర్ తక్కువ కాదా అంట తెలివి పొంకొచ్చి, వనమాలి పురాగ చిన్న పెద్ద లేకుండా తయారవుతుండవు, రాంగ రాంగ రాజుగుర్రం గాడిదైందట అని కసిరి అప్పుడే మళ్ళీ ఏందో తినబుద్ధి గాంగా వనమాలిని చూసి, వనమాలి కారపప్పాలు ఎన్నపూస ఎండికిస్తుల వెట్కరా విద్యా అంటది. ఇదే ఆ తల్లి కాపురం తీరు. బుచ్చిబాబుకు కళ్ళు మూసినా తెరిచినా గాని ఎలమంద మనమరాలే కనబడుతుంది. అది కాకుండా ఈ నక్కబావ మా కోట్లింగం మామ ఆ పిల్లదాని ఆ రెండు నావి అన్నాడు, ఏందో ఆ మాటకర్థం అంట. ఆ పిల్లకున్న రెండును గుర్తుపట్టాలి అనుకుంటా ఎందుకన్నా మంచిదని నెత్తిరకెళ్ళి మొదలు పెడతానంట. చూసి ముఖాన రెండు కండ్లేం చేసుకుంటాడు కడకతాగా, అటెంక రెండు చెవులేం చేసుకుంటాడు కొరక తింటాడా, ముక్కు ఒకటేనాయే, నోరు ఒకటేనాయే, రెండు కాళ్ళు కాదులే జాడిచ్చి తనినా దిక్కులేదు, చేతులు ఇంగా అమ్మో అమ్మో ముసలినక్క ఏమో అనుకున్నా పెద్ద పిలానే వేస్తుండడు, ఎట్లన్నా అత్త దగ్గరికి పోయి చెవి కొరికి భద్రంగా ఉండమంట చెప్తా అనుకున్నాడు. ఇట్లా బుచ్చిబాబు రాత్రింబగల్లో ఆ పిల్లజాడ తీసుకునే మునిగి తేలుతుండడు. తెల్లారంగానే స్కూటర్ ఎక్కి పోత తన తొత్తులను హుషారు చేసిండు. అందరూ 4 దిక్కుల 4 ఆమెడ భూమి కలదున్నినట్లు ఎత్కిండ్రు. బస్తీలు, వాడలు, మిద్దెలు, ఇండ్లు, పెంకుటిండ్లు, పూరి గుడిసెలు అన్ని కాలిచ్చిండ్రు. అయినా గాని పిల్లజాడ గానరాలేదు. అయితే పిల్లెక్కడవాయే, భూమి మింగనో, దిక్కులకు దక్కెనా, మొగులెత్కపాయనా, ఇదేం చిత్రమంట చింతజిక్కిండు. బయలెల్లిన గురేట్కాడు చిన్నదో పెద్దదో జీవిని వేయకుండా ఉత్త చేతుల రానట్లా ఈ బుచ్చిబాబు కదిలిండంటే దండుగలేసి దక్కించుకోకుండా, దోపిడి సొమ్ము ముళ్ళగట్టుకోకుండా ఉత్త చేతులు ఎన్నడూ రాలేదు. అందుట్లా ఓ పావులో పరకో కోట్లింగం వంతు కూడా ఉంటది. కానీ ఈ ఆళ్ళ పచ్చనోటు, ఎర్రనోటు, బర్రె, గొర్రె, కోడిపిల్ల ఆనకుండా ఇంటికి నడిచిండు. అప్పుడే గొల్లపల్లె కాన్నుంచి బీరన్న, మల్లయ్య, హనుమాన్లు ఇంకో 2 కూడి ఏడుముఖం పెట్టుకొని కోట్లింగం కాడికి వచ్చి, అయ్యా ఎలమంద కాలం చేసిండు, ఈ మాట తమరి చెవుల ఏతామంట వచ్చినాం అన్నారు. ఆ మాట ఇన్న కోట్లింగం, మీరు నడువుండి నేను వస్తా అన్నాడు. మాట తప్పకుండా పోయి ముసలాయనను కాష్టం చేసేదాకా ఉండి మన్మరాలు ఐలమ్మని ఎంటబెట్టుకొని పులిగవిన్లకు జింక పిల్లని దోలినట్లా బంగ్లాకు దోలుకొచ్చిండు. ఐలమ్మని ఎంటబెట్టుకొస్తున్న వర్తమానం అప్పుడే కాంతమ్మ చెవులు ఊదిండ్రు పనికత్తెలు. ఆ మాటిని కాంతమ్మ బోల్పప్పు నములుకుంటా, అయ్యో ఈ గడీల పనులు తక్కువైందని అడివాప కావలసిచ్చిందేమో అంట మూతి తిప్పింది. ఇంతట్లకే ఐలిని ఎంబడి తెచ్చి, ఇదో చూడు నీకు ఎల్లకాలం ఎంట ఉండేందుకు ఈ పిల్లని తెచ్చిన, దీనికి పచ్చీసిగిన ఆడొచ్చంట, పొద్దస్తమానం నీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకో అంట. ఎప్పుడేగాక భద్రం నీ బిడ్డ తీరుగా చూసుకో అన్నాడు. బిడ్డ అన్న మాటిని కాంతమ్మ మనసు మకిలిగడిగినట్లయి పిల్లను చూసి, పిల్లకేంది ముత్యమోలే ముద్దుగుండది, కడుపులో పెట్టుకొని సాదుకుంటా, లక్ష్మికల కొట్టొచ్చినట్లు కనబడుతుంది అని, పిల్ల నీ పేరేందో, బువ్వ తిన్నవో లేదో, తిను మీ తాత పోయిండని కుములకు అంట బుజ్గరిచ్చినట్లు మాట్లాడింది. ఐలమ్మ వచ్చిన 2 దినాలలోనే ఇల్లంతా పురాగతన ఏలుబడి కిందికి తెచ్చింది చమత్కారంగా. ఇన్నాళ్ళు కాంతమ్మకు నాజూకులు, నమూనాలు, ఒడుపులు, కొప్పుతీరులు, ముఖానికి ఎన్న పౌడర్లు, పొడి పౌడర్లు వేసి రంగులద్దుడు రాకుండే. కానీ అసొంటి సోకులంటే ప్రాణం ఇస్తుంది. మనిషి భూమి మీద పుట్టిందే సుఖాలను దక్కించుకునేటందుకు, అది కూడా తిండి సుఖం, బట్ట సుఖం, పై సుఖం అంతే. కాంతమ్మ సంగతి తెలుసుకున్న ఐలమ్మ కాంతమ్మ అబ్బురపోయేటట్లా తీరు తరీకల కొప్పులు తీరుస్తుంది, తిలకాలు దిద్దుతుంది, పౌడర్లు వేస్తుంది, పెదవులకు రంగేసి అద్దం చూపుతుంది, తీరొక్క చీరల సింగారాలు నేర్పుతుంది, పచ్చీసు, బారకట్ట, అష్టచెమ్మ ఆటలే కాకుండా ఇస్పేటాకులు కూడా ఆడ నేర్పింది. ఇదంతా చూసి కాంతమ్మకు ఈ పిల్ల దేవతల పుట్టుక గాని ఉత్తుత్త పుట్టుక కాదనిపించింది. ఎదకు అద్దుకొని ఐలిని సాదుతున్న కాంతమ్మను చూసి కోట్లింగానికి తన ఎద మీద పెట్టిన నల్లరౌతు బరువు దిగినట్లయింది. వనమాలకు ఓర్వలేని తనం ఎక్కువైంది. ఓనాడు ఇంటెనక గున్నమామిడి చెట్టు కింద పచ్చీసు వరిసి ఐలమ్మ, కాంతమ్మ దొరసాని పచ్చీసు ఆడుతుంటే వనమాలి పక్కలు చూసుకుంటే నిలబడ్డది.
తలుసుకున్నట్లు దస్లు, పచ్చీసులు, త్రీసులు పంద్యాలు గుమ్మరిచ్చుకుంటా ఐలమ్మ కాంతమ్మ కాయలను జరుపుతుంటే కాంతమ్మ ఈ పిల్ల చేతిలా ఏందో మైదుగిన ఉండదేమో అంట చిత్రపోతుండది. ఇంతట్లకే పిల్లికి శాపల వాసన తగిలిచ్చినట్ల బుచ్చిబాబు ఐలమ్మ వాసన బట్టి పచ్చీసు వరిసిన కాడికొచ్చి ఏందో పని ఉన్నట్లు నిలబడ్డాడు. అప్పుడే కాంతమ్మకు ఆవలికి పోవలసిన అక్కెరొచ్చి బుచ్చిబాబుని చూసి, బుచ్చేదోరా, ఓ గడి చెప్పిన ఆట నీవు ఆడు, పిల్లదాంది గట్టి పంటరచేయి నాయన భద్రం అన్నది. ఆ మాట ఇన్న బుచ్చిబాబుకు అందరాని అమృతం తిన్నట్ల దూపగొన్నోనికి మంచినీళ్ళ సెల్మె దొరికినట్లుగా అంగా, అత్తయ్యా మీ హుకుమును నేను ఎప్పుడన్నా కాదన్నానా, అట్లే ఆడతాగాని అంట ఏందో కొత్త పొలిబెర కట్టినట్లా పొంగిపోతుండడు. బుచ్చిబాబు ధాటిచ్చి పంద్యాలయ్యబట్టిండు. ఇంకా ఐలమ్మ కావలసుకుంటా పంద్యాలను వెనకబట్లు వట్టియంగా కాయలు పుట్టుక్కున దస్తుండవి. హుషారు పుంజుకోగా తన కాయలన్నీ పనులు చేసి మీసం మీద చెయ్యేసి మెలకబట్టిండు బుచ్చిబాబు. ఇంతట్లకే కాంతమ్మ వచ్చి, బాబుదోరా ఆట ఎంతకాడికొచ్చే అంటుండగానే ఐలమ్మ అందుకొని, దొరసాని నేను ఓడిపోయినా, ఎంతన్నా గాని దొరల ముంగలు నేను నిలబడతానా అంట మాటను ముందుకు సాగనీయకుండా తెంపేసుకుంటా, దొరసాని పేనీల పిండి నాని తయారుండది, వనమాల పీట కోల ముకుడిగిన అప్పుడే అమరిచి పెట్టింది, ఇంకా నేను ఎన్నరుద్ది పేనీలు ఒత్తి కాలుస్తా, మీరు పంచదార చల్లుదురుగని రాండి అంట పిలిచింది. ఆ మాట వినంగానే పేనీలు అప్పుడే నేతిల గోలి ఉబ్బి కరకరలాడంగా తన నోట్లకు అరుగుతున్నట్లే ఊరిళ్ళు ఊరంగా పక్కలున్న దస్తర్లకెళ్ళి పిడికెడు కారబ్బుంది తీసుక నోట్లో పోసుకొని ఆట గీట పక్కకు పెట్టి, వనమాలి ఈ జంబుకాన ముడుచుకొని గడిమంచం మీద వేసి నీవు కూడా మా ఇంటనే వండే ఇంట్లోకి నడు అన్నది. ఇదంతా చూసుకుంటూ డింగై మంతరిచ్చినట్లు నిలబడ్డాడు బుచ్చిబాబు. వనమాల 3 వంకలు తిరిగి జంబుకాన దులిపి భుజానేసుకొని బుచ్చిబాబును చూసుకుంటా 2 చేతులు అల్లిబిల్లి చేసి పెయ్యంతా ఇరిసి పోయింది. ఐలమ్మను దేవుడిలో చూసిన కాన్నుంచి బుచ్చిబాబుకు నిద్ర కరువై ఊష్ణం చేసి నెత్తిన చుక్చుకు రైలు బండ్లే కాదు హవాయి జాజులు నడవబట్టినాయి. ఇంతకు మా మామ ఈ పోరిని ఈ బంగ్లాకి ఎందుకు తెచ్చినట్లా, ఏందో కథ, ఒంటింట్ల కోడిపిల్ల యాడికి పోతుంది గాని నాకే బుద్ధి ఆగుతలేదు అనుకుంటా దినాం ముప్పొద్దులు కావలిగాని తీరుగా కావలి కాసుకుంటా తిరుగుతుంటాడు. ఉత్త తిరుగుడే కాదు, ఆ పిల్ల చూడాలనని తీరు డిరెస్సులు గుట్టించుకొని బాలు అదో తీరు గత్తిరిచ్చి తేపకోసారి మీదికి ఎగేసుకుంటా కాలేజీ పుట్టగాని తీరుగా కనబడతాననుకుంటాడు. ఈ ఎవ్వారం ఇట్లా నడుస్తుండగానే విలాయత్కెళ్ళి విజయ్ కుమార్ వస్తున్నట్లు వర్తమానం అందింది. ఇంట్లో అందరూ ఒడివెట్టి పనులు చేస్తుండరు. పాపం కాంతమ్మ కూడా ఐలమ్మని పిలిచి, ఇయాళ్ళ ఆటగిన వద్దుగాని చిన్నదొర అంటే నా కొడుకు విలాయత్కెళ్ళి ఎల్లుండి పొద్దున వస్తాడంట, మళ్ళా నీవు వాని అర్రగిన శుభ్రంగా అమరిచిపెట్టు అన్నది. ఐలమ్మ గంగెద్దోలని ఎత్తూపి బిరబిర పోయింది. చిన్నబాబు వచ్చే వార్త ఇన్న కాన్నుంచి ఐలమ్మకు లోకమంతా పూలతోటోలే కనబడుతుంది. సూర్యుడిని చూసినా గాని సుక్కలను చూసినా గాని ఎన్నెల్ని అనుకుంటుండది. మాట మాటకు చెంపలు మోదుగు పూలు పూస్తుండవి. కళ్ళు గండుశాపల తీరుగా గానరాంగా రెప్పలు బరువుగా వాలుస్తుండది. అయినా గాని ఓ గడిసేపు రికాం లేకుండా పనిలా మునిగి తేలుతుండది. ఇంకా కోట్లింగం హుకుం పొంటి అప్పుల కిందికి జప్తు చేసిన గుడిసెలు, బర్రెగొడ్లు, బందెకాండ్లకు దోలిన గొర్రెపోతులు అన్నింటినీ నిడిచిండ్రు. తోలుకచ్చి వంగబెట్టి ఈపుల పెట్టిన బండలు తొలగిచ్చిండ్రు. దండుగులిగిన యావి లేవు. కొడుకు రాంగా కోట్లింగం నిజంగా దయగల్లోడయిండు అనుకుంటున్న ఎల్లుండి రానే వచ్చింది. తెల్లారింది. తెల్లారంగానే కోట్లింగం ఇల్లంతా తన మాట పొంటి సూటి పొంటి నడిచినట్ల హుకుములిస్తుండాడు. ఏందో తొందర సంబురం. 3 మోటార్లు స్టేషన్ కాడికి పోయేటందుకు వచ్చి నిలబడ్డాయి. కోట్లింగం రంతు పెద్దగా చేసి, బుచ్చిబాబు దా పోదాం, పొద్దుపోతలేదా, యాడుండవయా, ఏం చేస్తుండవు అంట కూతలేస్తుండాడు. తన ఆజ్ఞలో ఉండే కోట్లింగం ఇవాళ తనను ఆత్రపెడుతుండంటే కోపం గొంతు మట్టం దాకొచ్చింది గాని ఇది సమయం కాదు కోపానికి. వచ్చేటోడు తనకు కావలసినోడు, మేనమామ కొడుకాయే. మరి దేంట్లో ఓ చింతాకంత పొరపొచ్చం వచ్చినా గాని ఓర్వలేని తనమంటారు, నలుగురు మెచ్చరు. కానీ తానేమో ఐలికి చూపుతానని పట్నం పోయి కొత్త బూట్లు కొనుక్కొని పాయింట్ దొడిగి తోలుపట్టి నడుముకు పెట్టి లోపటి చెరటేసి దొరోలే వస్తే ఐలి యాండదో దానికి చూపకుండా పాన్కంల పుల్లోలే ఈ ముసలోడు నాయంట పడ్డాడు అంట సీదరించుకుంటేనే నగుముఖం పెట్టి వస్తుండ మామా అంట పోయిండు. వాళ్ళట్లా పోంగానే కాంతమ్మ ఐలుని పిలిచి, తల్లి ఐలు, ఇగో నేను మతిమరుపుల దాన్ని, పిల్లగాడు రాగానే దిష్టి తలగకుండా చంద్రం నీళ్లు తిప్పి దిష్టి తీయాలి, అటెంక మంగళారు తీయాలి అంట చెప్పి మళ్ళీ ఏందో యాదికొచ్చినట్లా, మరిచిన నీవు నీ గొల్లేశం ఇడిచి జర మెడమలుగా అని రాకుండా కిందికి చీరై మా ఓల్ని కట్టుకో, ముద్దుగా దువ్వుకొని జడేసుకో, నాది జరిమల్లె చిగురుపచ్చ చీర దండం మీద వేసిన కట్టుకో అన్నది.
ఐలి జడేసుకొని కాటికెలు తీర్చి ఎర్రతిలకం పెట్టుకొని పొంగిన ఎదలు రైకసోటన బిగువు చూపంగా పక్కన వనమాల ఎంకటి సరోజ అంత నిలువంగా కాంతమ్మ పక్కపొంటి నిలబడ్డది. ఇంతట్లకే మోటార్లు రానే వచ్చే. ముందు మోటార్ల పెద్ద గుమాస్తా షేర్దారు బుచ్చిబాబు దిగిండ్రు. రెండో మోటార్ల విజయ వాళ్ళ నాయన కోట్లింగం ఉండరు. వెనక మోటార్ల కోట్లింగానికి కావలసిన 2-3 ఊరి పెద్ద మనుషులు కూర్చున్నారు. తొలుత దిగిన బుచ్చిబాబు వచ్చి పక్కపొంటి నిలబడ్డాడు. విజయకుమార్ రాంగనే ఐలమ్మ కండ్లతోటే నిలువరిచ్చింది. కాంతమ్మ ఐలే దబ్బున చంద్రం నీళ్లు దిప్పిసల్లి ఆరితెత్తుండమ్మా అనంగానే వనమాలి దిష్టి తీసింది. ఐల ఒక్కసారి ఇచ్చుకున్న తామర మొగ్గలోలే కండ్లన్నీ తెరిచి విజయను నెత్తి నుండి గోటిదాంక చూసి దించుకొని హారతి దిప్పి తబుకు ఎంకటికి అందించింది. విజయ దబ్బున పోయి తల్లి కాళ్ళకు దండం పెట్టి సంటిపిలగానోలే ఎదల కానిండు. తల్లి కడుపు నిండింది. అందరూ భవంతిలకు నడిచిండ్రు. ఇట్లా ఎవ్వరి సంతోషంలో వాళ్ళుంటే బుచ్చిబాబుకు మటుకు కండ్లు బయర్లు గమ్మి కింద పడ్డంత పని అయింది. ఐలుని చూసి నిజంగా గొల్లేల మంద మనమరాలా కాకుంటే ఎందన్న కామిని భూతంగిన ఈ పిల్ల రూపకంలో వచ్చి నన్ను నాటకమాడిస్తుండదా? ఈ పిల్లేంది, ఈ సోకేంది, అచ్చం కాలేజీ పిల్ల, అది కూడా షట్కారి రకం కాకుండా మంచి ఊచే కాందాన్ పిల్ల తీరుగు ఉండది. ఇందుట్లా యాదో మతలాబ్ లోతుగానే ఉండది. ఇప్పుడే ఇది నన్ను గానదు. ఇంకా పైలా పచ్చి కోడెగాడు విజయబాబుని చూసినాక అమ్మో ఆ మాట అంటేనే గుండె గుట్టుకుమంటది. అట్లాగినైతే దాని నజర్లనే నాంతనా? మా విజయ దీన్ని చూడబోయినాడు. కాలేజీలా దేవగన్నెల సొంటోళ్ళు, ముడితే మాసిపోయేటంతటి సుతార పోన్లు, సీని బొమ్మలు, ఒన్నెల ఇస్నకారలు, ముద్దవంతులు, ముచ్చట్ల శిల్కలుండంగా ఎడ్డిరికపు గొల్లసంతం చూడొచ్చినాడు. ఏందో నా మోజు నా కళ్ళు కప్పింది అంటా సముదాయించుకున్నాడు మనసును. ఈ మాటలు మాట్లాడుకున్నాక అందరూ భోజనాల కాడికి నడిచిండ్రు. ఆడ టేబుల్ మీద ముద్దుగా బట్ట వరిసి ప్లేట్లు ఎండివే గని గిలాసలు, చెంచెలు, కబ్గీర్లు, చిన్న గిన్నెలు అమరిచ్చుండవి. ఓ మేదర బుట్టికి ముద్దుగా కాగితం జుట్టి చెత్త కోసమంట పక్కకు నెట్టుండది. సన్నమూతి చెంబుల నీళ్లు పోసి పూలు ఆకులు కోసుకొచ్చి పెట్టి కనలబడ్డది. ఓ పెద్ద పంచె తెచ్చి సించి సౌకంగా దస్తీలోలు చేసి కుర్చీల మీద వేసినట్లుండది. వడ్డన గిన్నెల మీదంగా ఈగే దోమ వాలకుండా అన్ని కప్పి కనలబడ్డది. అందరు గలగలమంటొచ్చి కూసున్నారు. ఈ తీర్మానము, ఈ సొగసు అంతా చూసి కోట్లింగం కుషి పడుకుంటా కాంతమ్మను చూసుకుంటా కొడుకుతోటి, అరే బాబు, మీ అమ్మ ఏమో అనుకున్నా గాని తలుసుకుంటే ఇంటిని పెండ్లి పిల్లోలు తీరుస్తుందిరా. ఈ యాళ్ళటి వడ్డన తరీకనే చూడరాదు, స్టార్ హోటల్ చేసిందిరా అంటే విజయకు అది ఎవ్వరి చేతి నేర్పో తెలిసిపోయింది. గాని మీదికి ముసిముసి నగుల మురిపాలు చల్లుకుంటా మళ్ళా మా అమ్మ అంటే ఏందనుకున్నావు నాయనా అన్నాడు. కొడుకు కొండంత ఆసరగా తనని వెనకేసుకొస్తుంటే, మీ నాయనకు నేను యా పని చేసినా కానీ నమ్మికే కుదరదు, నన్ను పురాగా అద్దాల అల్మార్లు నెట్టిన మైనం బొమ్మ అనుకుంటాడు అంట మాట్లాడుకుంటూ ఉంటే బయట అక్బార్ చేతుల బట్టి చెవులన్నీ ఇంట్లోకే పెట్టి కూర్చున్న బుచ్చిబాబు పోవడిని కనిపెట్టి, విజయ బావా పరాయం తీరుగా ఆవల కూసున్నావు, లోపలికి రా పలారం చేతువు గాని అన్నాడు. లోపలికి వచ్చిన బాబుసాబుకు నెత్తి దిమ్మెక్కినంత పనైంది. అరే, దినదినం ఈ ఇల్లు ఈ చిత్రాలు ఊస్తుండది. ఇంత ఒడుపు ఆంగ్రేజీ రివాజ్ తెలిసిన వాళ్ళకు తప్ప రాదు. మరి ఐలి, అయ్యో నా తెలివి, చదివేస్తే ఉన్నమతి వాయనంట కామిర్ల రోగపోనికి లోకమంతా పచ్చగా కానొచ్చినట్ల ఐలి తగులం జిక్కిన నాకు అంతా ఐలి చేయి చమత్కారమే అనిపిస్తుండది. ఇదంతా మా విజయబాబు తీర్చుకొని సింగారిస్తుండొచ్చు అంట ఓ పేను దీని మురుకు నమిలిపోయిండు. ఇంతింతకు ఆత్రం ఎక్కువగాంగా ఐలమ్మ వాసన పట్టుకుంటా జాతి కుక్కోలే మేలుమాలే కాడికి పోయే వరకు వాడ నగులు వినిపించినాయి. బాబుసాబ్ గుండెల విద్యుత్తు మెరిసింది. తన సప్పుడిని ఐలమ్మ యువతలికి వస్తుందని సరాయిచ్చిండు. లోపలికి పోదామంటే అది పోగూడని చోటు, ఎవ్వరికి పోయే మగ్దూరు లేదు, అది అద్దాల అర్ర అంటే కాంతమ్మ పడకటిల్లు. అందుకే అరముంగల నిలబడి ఆడికీడికి ఆశపోసుకుంటూ చూస్తుండ్రు. కానీ ఐలిజాడ గానరాలేదు. పాపం ఐలమ్మ రాలేదు గాని కాంతమ్మ యువతలకు వచ్చి, ఏం నాయనా కాయిదా దాటి ఈడికొచ్చినావు అంట గదిరిచ్చి మాట్లాడింది. నీళ్లు నములుకుంటా, ఏం లేదత్తయ్యా, మామతోటి తుర్తుల పనుండి ఈడున్నడేమో అంట వచ్చిన, మామకు చెప్పుండి అంట నల్లముఖం వేసుకొని పోయిండు. నిదానంగా ఆలోచన చేసిండు బుచ్చిబాబు. ఇంకా ఎన్నాళ్ళైనా ఇట్లా తన ఒక్కంతోటి పని కాదు, ఎవరిదన్నా ఆసర కావాలనుకున్నాడు. అట్లా అనుకోగానే వనమాలి మనసులో మెదిలింది. ఇంకా ఈ పని కోసం తన మీద బులాలున్న వనమాలిని దువ్వాలనుకున్నాడు. ఆ గురులనే సాగిపోతున్నాడు. అట్లా సాగిపోతున్న బుచ్చిబాబుకు చింత చెట్టు నీడన పెద్ద బండ మీద కొర్రమట్ట లేచి నడుం పిరిసిట్టు జుట్టి రాక్తున్న వనమాల గానొచ్చింది. దాన్ని చూసి బాబుసాబు ఆడిపోయి ఓ అందిన చింతకొమ్మ పట్టుకొని కృష్ణమూర్తిలో నిలబడి, మాలి ఏం చేస్తుండవే అన్నాడు.
ఆ మాట విని వనమాలకు కుసి ముంచుకొస్తున్నా గాని కానరాకుండా మీదికి బిర్రు చూపుకుంటా, నేనేం చేస్తే మీకెందుకు, ఐలమ్మ ఉండంగా మేము గానొస్తాం అంట ఎత్తి పొడిచింది. ఆ మాట దాటిచ్చి దులుపుకుంటా మీది మెరుగులు అచ్చువడంగా, ఓనం నీకు దానికి పోలికేందే, ఉత్త గొల్లమంకు అత్తభయానికి దూరంగా ఉన్నట్లు కండబడతా గాని దినాం వస్తపోతా ఉండేది నీకోసరమే. అయినా గాని నీ ఒంటిగా ఆడున్నావు, అవును ఎట్టెట్లనో ఈ అల్లప్పుడు ఐలు లేకుండా కానొస్తివి అంటే వనమాలి ఉబ్బి తబ్బిబ్బు పడుకుంటా, బుచ్చిబాబు దొరా మీరు అంటున్నది నిజంగానేనా, సత్య ప్రమాణం అన్నది. అయ్యో తిక్కదానా నీ మీదొట్టు అంటా దాని చెంపగిల్లిండు. మళ్ళా మొదలుపెట్టి, ఓనమాలు ఏం లేదు, ఐలు ఒంటిగున్నప్పుడు నీ వచ్చి నాకు చెప్పు, నేను పోయి దాన్ని బిగ్గా కావగలించుకుంటా అంటుంటేనే వనమాలకు ఊపిరి జలపక, ఇందుక నన్ను సలా అడిగింది, నా ఏళ్ళతో నా కన్ను ఒడవనా అన్నది. అయ్యో ఎడ్డిర్కమా పురాగా ఇను నా పిలాన్, అట్లా దాన్ని అండ్రబట్టుకోగానే నీవు లొల్లి పెట్టకుండా పోయి అత్తమామలకు చెప్పు, అప్పుడు వాళ్ళు వచ్చి దాన్ని ఇది బద్మాష్ముండా అంటే ఎలగొడతారు, అప్పుడు మనకు రస్తా సాప్, నీవు నేను రంగరంగ వైభోగంగా ఉండొచ్చు, నీకు చీరెలు రైకెలు నెక్లెస్లు యాదానికి తక్కువ చేయకుండా వెళ్తాననుకో భద్రం అన్నాడు. దినం ఐలమ్మకు పొద్దుగుంకంగానే పూలు దెంపి దండలల్లుడు అలవాటు. విజయ్ వచ్చినాక కూడా ఈ అలవాటు తప్పలేదు. తన గొల్లసీర ఇడవలేదు. ఆ ఐలమ్మను ఎవ్వరు ఏంది ఎక్కడా ఎందుకు అంట పట్టించుకోరు, అడగరు. అది కాంతమ్మ ఆజ్ఞబలం. విజయ్ వచ్చిన కానుండి ఈయన్నే ఇద్దరు కలుసుకుంటుండరు. బుచ్చిబాబుకు ఎప్పుడు చెవులేతునా అంట చూస్తున్న వనమాలి పోయి ఫలానా చెట్టుకాడ ఉండది అంట సంకేతం చెప్పింది. ఆ మాట చెవిన వడంగానే బుచ్చిబాబు అత్తరు రుద్దుకొని ఏందో సీటి బజాయించుకుంటూ తోట్లకు నడిచిండు. ఈ అలికిడి ఈని విజయ చెట్టెన్కి పోయి నిలబడ్డాడు. బుచ్చిబాబు వచ్చకమే ఐలమ్మను వాటేసుకొని, ఐలీ సూడు నువ్వెవ్వరికి భయపడకు, మా మామ సూపుడు గుర్రం, నేను లేకపోతే దినం గడవది, నా చేతుల మనిషి, మా అత్తను ఏందో పులిగిలి అనుకోకు, ఉత్త కాగితం పులి, ఊరి మీద పడి 4 దండుగలు సంపాదించుకొస్తే మా మామకు ఖుషి, మా అత్తకు తిండి సోకు తప్ప ఇంక యాది పట్టదు, పేరుకు కోట్లింగం గాని పెద్దరికమంతా నాది, నీకు ఈ ఊడిగం వద్దు రాణిని చేస్తా అంటుండగానే ఆ పిల్లకు ఉగ్రం అగ్గోలే రాంగా కాలికదేవోలే ఉరిమి చీడపురుగును దులిపినట్ల 2 చేతులు జాడిచ్చి దుల్పరిచి, హౌ డేర్ యూ ఫూల్ గెట్ లాస్ట్ అంట ఒక్క తన్ను తన్నింది. ఇంతట్లకే చెట్టు చాటుకెళ్ళి విజయ్ వచ్చిండు గాని అప్పుడే కమ్ముకుంటున్న మస్క చీకట్లల్లా అంతకంటే మస్కవారిన బుద్ధితోటి బుచ్చిబాబుకు యాది కనలవడక ఇనవడక, అబ్బో ఇది పిల్ల కాదు, గొల్ల పిల్ల అంతకన్నా కాదు, ఎవరినో సమూలం ముంచుతానంట వచ్చిన పిశాచి కొరివిదయ్యం కాకుంటే గొల్లపిల్ల యాడా, మంచినీళ్లు తాగినట్ల గలగల ఆంగ్రేజు మాట్లాడకం యాడా, ఇంట్లో మామకు చెప్పాలి అంట మంటా అంట పోయి లాజిగా లొల్లి చేసుకుంటా, అత్తయ్య మావయ్య యాడుండరు, మన ఇంట్లో విషకన్నే కాముని భూతం మచ్చరికలాడిది వచ్చింది, అంతేకాదు ఎవడో చెట్ల సాటుకెళ్ళి వచ్చి నిలబడ్డాడు, సూతూరు రండి అంట పిలిచిండు. ఆ మాట ఈని కాంతమ్మ ఎంకటి అందరు బయటకు వస్తుండగానే ఊరు పారజూసి వస్తానంట పోయిన కోట్లింగం కూడా రాంగా అందరు కలిసి తోట్లకు నడిచిండ్రు. ఆడికి రాగానే ఎదురుగా కొడుకు ఐలి చేతిని తన చేతులకు తీసుకొని ధైర్యంగా నిలబడ్డాడు. ఈ చిత్రం చూసి వనమాలి గజగజ వణుకుతుండది. కోట్లింగం కొడుకును చూసి, ఇది తమరు చేసిన నాటకమా నాయనా అంటుంటే కాంతమ్మ, విజయ బాబు పొయ్యిపై చీకటి తప్పు చేయ ఈ పిల్లే దొరికిందారా అంట అడుగుతుంటే విజయ ఓ చింతాకంత కూడా అటు ఇటు కాకుండా, నాయనా అమ్మ మీరు అనుకున్నట్లు ఐలి ఎవరో కాదు, నా క్లాస్మేట్, పేరు పద్మిని, అన్నిట్ల ఫస్ట్, ఎంఎస్సి చదువుతుండగా నన్ను ఓడిచ్చింది, ఆ కాన్ నుండి నేను మనసిచ్చిన కానీ మీ ఆజ్ఞ లేకుండా పెళ్లి చేసుకుని ఇష్టం లేదు, అడుగుతా అంట అనుకుంటుండగానే యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మనాయన పోయిండ్రు, నాకు 6 నెలలు లండన్ పోవాల్సి వచ్చింది, ఒంటరిగా ఇడిచిపెట్టుడు ఇష్టం లేక నేనే ఎలమంద తాతను పిలిచి అన్ని సంగతులు చెప్పి నీ కాడ చేర్చమన్నా, ఇది అసలు సంగతి, ఇందాక పద్మిని బరువు భారం అంతా మీరు చూసుకున్నారు, ఇప్పుడు ఆ 2 నావి, ఏమంటారు అన్నాడు. ఏమంటాం, అవునంటాం అన్నది కాంతమ్మ. పద్మిని విజయలిద్దరూ తల్లిదండ్రికి కాళ్ళు మొక్కిండ్రు. బుచ్చిబాబు ఎడ్డిముఖం వేసి, ఆ 2 నావి అంటే అవా, నాకు తెలియక ఏందో అనుకున్నా అంట గదిలిండు. ఇది పాకాల యశోదారెడ్డి గారి ఆ 2 నావి అనే కథ. మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠభరితమైన కథనంతో సాగిన కథ ఆ 2 నావి. ఇంత చక్కని కథను అందించిన డాక్టర్ పాకాల యశోదారెడ్డి గారికి నమస్కరిస్తూ, ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.